కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఫుల్గా ఉందండి. కూటమి ప్రభుత్వం మీద ఏంటంటే ప్రజలు వేశారు ఓట్లు అని చెప్పి వాళ్ళు కూటమి ప్రభుత్వం అనేది చెప్పుకుంటుంది, కానీ ఓట్లు అయితే ఎక్కడ వేయలేదండి. గ్యాంబ్లింగ్ అయితే జరిగింది. ఓట్లు వేసిన వాళ్ళైతే ప్రజలు ఇంతమంది తండోపతండాలుగా అసలు మేమైతే స్వతహాగా వచ్చామండి. అన్నం చూడాలని ఎన్ని ఇయర్స్ అన్న ఎక్కడ మీటింగ్ పెట్టినా వెళ్తూనే ఉంటాం, కానీ ఈరోజు అన్నతో షేక్ హ్యాండ్ తీసుకోవడం, ఫోటో తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ 2029లో తిరిగి హ్యాట్రిక్ కొడతాము, జగన్ అన్న సీఎంగా చూసుకుంటాము. ఎందుకు వ్యతిరేకత లేదండి? ఎందుకు వ్యతిరేకత లేదు? దేనిలో వ్యతిరేకత లేకుంది? రూపాయి చేస్తున్నామని చూపిస్తున్నారు, 10 రూపాయలు పెంచుతున్నారు. ఇప్పుడు కరెంటు బిల్లే చూసుకుందాం, 1200 వచ్చే కరెంటు బిల్లు 1800 వస్తుందండి. యూనిట్కి 6 రూపాయలు చేశారు. చూడడానికి బయట తెలియని ఏం చెప్తున్నారంటే మేము కరెంటు ఛార్జీలు తగ్గించాం అంటున్నారు. ఒకసారి చూసుకుంటే ఎన్ని ఛార్జెస్ అనేది విపరీతంగా పెంచి పడేశారు. అది మనం కాల్చుకునే కరెంటు కంటే విపరీతంగా వేరే ఛార్జెస్ అదనంగా వేసి ఒక 2000 కరెంటు బిల్లు వచ్చిందంటే అదనంగా 400 నుంచి 500 అదనంగా కట్టాల్సి వస్తుంది.